నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీల బంధు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు అంటూ కొనియాడిన కేంద్ర రాష్ట్ర మంత్రులు బీసీల అభ్యున్నతి కోసమే ఆయన పోరాటమన్న నాయకులు ఘనంగా నిర్వహించిన శంకర్రావు ఆత్మీయ అభినందన సత్కారం. సాగునీటి పారుదలకు అంతరాయం లేకుండా కాల్వలకు మరమ్మతులు చేపట్టిన అధికారులు, పనుల్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల. 47 కిలోమీటర్ల మేర కాల్వలు శుభ్రం చేసేందుకు చర్యలు, 4-5 రోజుల్లో మరమ్మతు పనులు పూర్తి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ప్రజల కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి, స్వార్థం లేని గొప్ప నాయకుడు కేసన శంకర్రావు అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. స్థానిక రామకృష్ణ కవికళా క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావుకు జరిగిన ఆత్మీయ అభినందన సత్కార సభలో మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. స్థానిక రామకృష్ణ కవికళా క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఆత్మీయ అభినందన సత్కార సభను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. కొండలను పిండి చేయగల కండరాలు, రాళ్లను బద్దలు కొట్టి పునాది నిర్మించగల బీసీ సోదరులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీల కోసం నిరంతరం పోరాడే పోరాట యోధుడు శంకర్రావు అని ఆయన కొనియాడారు. ప్రతిపక్షం ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన కూటమి గెలుపుకు కేసిన శంకర్రావు కృషి చేశారని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కేసిన శంకర్రావు పేదల కోసం అనేక పోరాటాలు చేయడమే కాక మన ప్రాంతానికి ఎంతో పేరు తీసుకొచ్చారని తెలిపారు. ఒకప్పుడు బీసీ పోరాటాలకు తెనాలి ప్రాంతం పోరాట గడ్డగా ఉండదని తెలిపారు. బీసీల కోసం గొప్ప గొప్ప వ్యక్తులు పోరాటాలు చేశారని వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ శంకర్రావుకు నాకు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కూటమికి నిస్వార్థంగా మద్దతు తెలిపారని మంత్రి తెలిపారు. మరో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ బీసీల కోసం విరామం లేని అలుపెరగని పోరాటం దశాబ్దాలుగా చేసిన వ్యక్తి శంకర్రావు అని తెలిపారు. బీసీలకు నాకు అన్ని రకాలుగా అండగా ఉంటూ నన్ను గెలిపించారని వారికి రుణపడి ఉంటామని తెలిపారు. మంత్రి పార్థసారథి మాట్లాడారు. బీసీల కోసం కాంప్రమైజ్ కాకుండా బలహీన వర్గాలకు మేలు జరగాలని ఆలోచనతో పోరాటం చేస్తున్న వ్యక్తి శంకర్రావు అని తెలిపారు. రాజకీయ సంబంధాలు ఉన్న బీసీల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసిన వ్యక్తి శంకర్రావు అని పేర్కొన్నారు. ఇదే విధంగా పలువురు బీసీ సంఘం నాయకులు కేసన శంకర్రావు బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. సత్కార గ్రహీత కేసన శంకర్రావు మాట్లాడారు. దేశంలోని రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సమస్యలపై పోరాటమే తన లక్ష్యమని కేసన శంకర్రావు తన శాసనసభ్యులుగా పోటీ చేసి ఓడిపోయిన తాను బాధపడలేదని, తన తోటి సమకాలీకులు 4-5 సార్లు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారని తెలిపారు. గౌతుల అచ్చెన్న స్ఫూర్తితో, తారక రామారావు ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి ఓటమి చెందిన ఎప్పుడూ భయపడలేదని తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేసన శంకర్రావు ఆయన సతీమణి, మంత్రులు, బీసీ సంఘాల నాయకులు, అభిమానులు ఘనంగా సత్కరించారు. అంతకుముందు బీసీల బంధు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు వరన్నట్టు ఈరోజు పెళ్లి కొడుకైనటువంటి కేసన శంకర్రావు గారి గురించి మాట్లాడాలి. ఎలక్షన్ ముందున్న కేసన శంకర్రావు గారిని కలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక గంట కూర్చున్నాం. అర్థమవుతుంది మనిషి జనరల్గా నేను 2 నిమిషాలు మాట్లాడితేనే మనుషుల్ని అర్థం చేసుకుంటాను. 1 అవర్లో నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కేసన శంకర్రావు గారిని మేమందరం రిక్వెస్ట్ చేశాం. కేసన శంకర్రావు గారిని నాకంటే ముందు వైసీపీ నాయకులు చాలామంది వచ్చి వారిని అడిగారు. చాలా ప్రలోభ పెట్టాలని కూడా చూశారు. అయితే కేసన శంకర్రావు గారు చాలామంది పుకార్లు ఉంటే ఉండొచ్చు, కానీ వాస్తవాలు ఆయనకి నాకు మాత్రమే తెలుసు. పాపం నిస్వార్థంగా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ గెలిపించారు. ఇదే కాకుండా ఆయన ఎలాంటి శక్తివంతులంటే 2019లో బీసీ మహిళ అని చెప్పి రజనీ గారిని గెలిపించగలిగారు చిలకలూరుపేట వెళ్ళి. ఈరోజు సత్యకుమార్ గారిని గెలిపించగలిగారు. మొన్నటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి శాల్వా కప్పి సమస్యలు చెప్పారు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి శాల్వా కప్పి సమస్యలు చెప్పగలుగుతున్నారు. అంటే పార్టీలకు అతీతంగా ఆయనకి నచ్చిన విధంగా బీసీ సంక్షేమాన్ని, బీసీ వ్యక్తుల్ని మూల స్తంభాలుగా చేసుకొని వారి ప్రయాణం సాగుతూ ఉంది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ విధంగా చేయాలనే దాని మీద మేము ఆలోచిస్తాం. తప్పనిసరిగా ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ, నేను కూడా చూస్తూ ఉన్నా. ఎందుకు రెవల్యూషనరీ స్టెప్స్ మనకి రావు అంటే వ్యవస్థ చాలా పాడైపోయింది. ఒక వ్యవస్థని అధికారంలోకి రావాలంటే సంక్షేమ పథకాలు కావాలి, తప్పదు.
కానీ డెవలప్మెంట్కి డబ్బులు కావాలి. డెవలప్మెంట్కి డబ్బులు కావాలంటే కొన్ని వేల లక్షల కోట్లు కావాలి. ఈరోజు రెండు కావాలంటే ఎలా వస్తాయి? శంకర్రావు గారి గురించి నేను వ్యక్తిగతంగానే చెప్పగలుగుతాను. ఎందుకంటే జనాల్లో బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన నాయకులు మామూలుగా చాలామంది ఎంతో త్యాగాలు చేసి ఆ ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టడానికి కోసం మన ప్రాంతానికి కూడా ఎంతో పేరు తీసుకొచ్చారు. బీసీ పోరాటానికి కోసం తెనాలి ఒక గడ్డగా ఉండేది ఒకప్పుడు. ఎంతోమంది మహనీయులు పేరున వాళ్ళందరినీ కూడా మనం ఈ సందర్భంగా స్మరించుకోవాలి. ఎందుకంటే ఒక ఆయన మాట్లాడుతూ చాలా సందర్భాల్లో కుటుంబాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. పోరాటం చేస్తున్నప్పుడు సమాజం కోసం మనం నిలబడి అనేక ప్రాంతాల్లో సభలు నిర్వహించుకుంటూ కమిటీలు వేసుకుంటూ తిరుగుతున్నప్పుడు జనరల్గా మనం మర్చిపోయేది మన కుటుంబాన్ని. ఆ విధంగానే నేను 2-3 సార్లు శంకర్రావు గారిని కలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సత్యమణి గారు వాళ్ళు పడిన కష్టాలు, ఎదుర్కొన్న సమస్యలు కుటుంబ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా శంకర్రావు గారు దానికోసం ఏమీ చేసుకోలేదు, ప్రజల కోసం నిలబడ్డారు. అది మనం ఎవరం కూడా మర్చిపోకూడదు, గర్వపడాలి కూడా. మనం తెనాలి నుంచి మనకి ఈ విధంగా శంకర్రావు గారి నాయకత్వం మనకుంది. బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేసే వ్యక్తి. 2019 ఎన్నికల్లో కూడా నాకు బాగా గుర్తు. ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి ఒక సీటు గురించి రికమెండ్ చేయమంటే 2-3 సార్లు మేము ఎక్కడున్నా కూడా, ఒకసారి విశాఖపట్నంకి వచ్చారు, ఒకసారి అనంతపూర్కి వచ్చారు, ఒకసారి విజయవాడలో, గుంటూరులో, ఎక్కడున్నా కూడా వచ్చి ఆ క్యాండిడేట్ని పరిచయం చేసి ఆయనకి తప్పకుండా మీరు కన్సిడర్ చేయండి, బలహీన వర్గాలకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని పవన్ కళ్యాణ్ గారికి నాకు అనేక సందర్భాల్లో శంకర్రావు గారు కలిసిన సందర్భం నేను మర్చిపోలేను. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే స్వార్థం లేని వ్యక్తి. ఆయన చాలా మనస్ఫూర్తిగా ఈ 2024లో కూటమి ఏర్పడినప్పుడు కూడా మద్దతు పలకమని కోరినప్పుడు చాలా నిస్వార్థంగా నా వంతును ఎంత చేయగలుగుతానో 100% చేస్తాను, నేనే కాదు నాతో అందరిని కూడా కలుపుకొని తీసుకొస్తానని ఆయన ఇచ్చిన మాటని ప్రతిరోజు నిలబెట్టుకుని ఎప్పటికప్పుడు, అంటే మా కార్యాలయం ఆయన ఇంటి పక్కనే ఉంది కాబట్టి చాలా సందర్భాల్లో మేము కలుసుకుంటూనే ఉండేవాళ్ళం. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా ఆయన కలిసి ఆయనకి మద్దతు ఇవ్వాలి, ఆయన నాయకత్వాన్ని మనం బలపరచాలని మొన్న జరిగిన ఎన్నికల క్యాంపెయిన్లో చాలా బలంగా పనిచేసిన వ్యక్తి శంకర్రావు గారు. ఒక పౌరుడిగా మనం గర్వపడే విధంగా, మన ప్రాంతానికి, మన ప్రజలకి సేవలు అందించే విధంగా ఏ విధంగా శంకర్రావు గారు నిలబడి ఆ నాయకత్వం వహించారు, ఆ నాయకత్వానికి తప్పకుండా తగిన గౌరవం తీసుకొచ్చే విధంగా మీ అందరం కూడా మీతో పాటు కోరుకుంటాం, నిలబడతామని ఈ సందర్భాన్ని తెలుపుకుంటూ ఈ ఆత్మీయ అభినందన సభ ప్రత్యేకంగా శంకర్రావు గారికి కృతజ్ఞతలతోటి తప్పకుండా మేము కృషి చేస్తామని సందర్భాన్ని తెలుపుకుంటూ చక్కటి అవకాశం కల్పించినందుకు. ఇవాళ ఈ కార్యక్రమ కేంద్ర బిందువు మన అందరి బంధువు. ఒక రకంగా చెప్పాలంటే ఈనాటి పెళ్ళికొడుకు కేసన శంకర్రావు గారికి అందరికీ నమస్కరిస్తూ ఇవాళ ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించి భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేసన శంకర్రావు గారు ఇప్పుడు చెప్పారు, నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఒక ఫోన్ చేస్తే వస్తారని. కానీ నా ఎన్నికల సందర్భంలో నేను ఫోన్ కూడా చేయలే, కానీ ఆయన వచ్చారు. వేల మంది సమావేశాలు నిర్వహించి మొత్తం బీసీలను ఏకం చేసి, అరే ఈ ప్రాంతం వాడు కాకపోయినా, ఈ నియోజకవర్గం కాకపోయినా బయట నుంచి వచ్చాడు, ఈ ప్రాంతానికి ఏమైనా మేలు చేయగలడని నా గురించి 4 మంచి మాటలు చెప్పి బీసీలో నా పట్ల విశ్వాసాన్ని నింపి ఇవాళ ధర్మవరం నియోజకవర్గం నుంచి నేను శాసనసభ్యునిగా ఎన్నిక కావడానికి ప్రధాన భూమిక వారు వహించారు. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు, గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి ఇటీవల మళ్ళీ పెద్ద సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో కూడా మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఈ సంవత్సర కాలంలో మనం ప్రభుత్వం తరఫున ఏం చేయగలిగాం, వ్యక్తిగా ఇతనే ఏం చేయగలిగాడనే విషయాన్ని గుర్తు చేస్తూ నా పట్ల ఆ బీసీల్లో కాస్త అభిమానం చెరగకుండా వారు ఇవాళ చూస్తున్నారు. నేను నిజంగా ఈ సందర్భంగా వారికి చేతులెత్తి నమస్కరిస్తూ, ఎందుకంటే వారు కొన్ని బీసీ హక్కుల విషయంలో వారు ఒక అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ బీసీలను సంఘటన చేసే పనిలో ఒక విరామం ఎరగని పయనం చేస్తున్నారు. అలుపెరగని పోరాటం, విరామం ఎరగని పయనం వారు కొన్ని దశాబ్దాలుగా, దాదాపు 40 సంవత్సరాలుగా చేస్తున్నారు. అందుకనే నేను మనకి బీసీల చైతన్యం కానీ, బీసీల సాధికారత గురించి కానీ ముందు ఏదన్నా మాట వస్తే మనం అందరం ఎవరి పేరు అనుకుంటాం?
అంటే దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో బీసీల సాధికారత గురించి, హక్కుల గురించి ఆ చైతన్యాన్ని రగిలించిన శక్తి జ్యోతిబా పూలే అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ పని చేసి చూపించింది కేసన శంకర్రావు గారు. అందుకే ఆంధ్రప్రదేశ్ జ్యోతిబా పూలేగా నేను చెప్తాను. అదే సమయంలో వారి ధర్మపత్ని శివభారతి గారిని నేను సావిత్రిబాయి పూలేతో గారితో కూడా పోల్చాను. ఎందుకంటే ఇల్లు వదిలేసి ఇంటికి అప్పుడప్పుడు ఎప్పుడో చుట్టపు చూపుగా వస్తూ అతిథిగా వస్తూ తిరుగుతా దేశదిమ్మరులాగా దేశదిమ్మరులుగా అంటే వేరే పనుల గురించి తిరుగుతున్నారని కాదు నా ఉద్దేశం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం దిశగా బీసీలందరినీ సంఘటన చేసి హక్కుల సాధన కోసం పోరాడుతూ ఉంటే సరే వెళ్ళవయ్యా అని చెప్పి వీరతిలకం దిద్ది పంపించడం అంటే చిన్న విషయం కాదు. కుటుంబాన్ని తను చూసుకుంటూ, అందుకని ఆ తల్లిని కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. శంకరరావు గారి గురించి బలహీన వర్గ వ్యక్తులు ఎక్కడున్నా కూడా వారికి మేలు జరగాలి అనే ఆలోచన చేసే వ్యక్తి శంకరరావు గారు. ఆయనకు కొంత తెలుగుదేశం పార్టీతో సంబంధాలు, ఎందుకంటే ఇంతకుముందు పోటీ చేశారు కాబట్టి, కేవలం బలహీన వర్గాల సమస్యలకు సంబంధించిన విధానపరమైన పోరాటాల కోసం ఎక్కడ కూడా తనకి పార్టీతో ఉన్న సంబంధాలు అడ్డం రాకోకుండా పోరాటం చేస్తున్న వ్యక్తి శంకరరావు గారు అని చెప్పేసి మనం చేస్తామని. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు సంబంధించిన అనేక విషయాల్లో ఆయన పాత్ర, అనేక విషయాలంటే సమస్యల పరిష్కారంలో కానివ్వండి, లేదా సమస్యల మీద పోరాటంలో కానివ్వండి, మరి శంకరరావు గారి పాత్ర లేకుండా లేదంటే అతిశక్తి కాదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ఒక కులానికి కాకుండా మొత్తం బలహీన వర్గ సమాజానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు, ప్రభుత్వం మీద ఒత్తిళ్లు తీసుకునివ్వండి, ముఖ్యమంత్రి గారిని కలిసి మరి బలహీన వర్గాల సమస్య పట్ల వారికి అవగాహన కల్పిస్తూ సమస్య యొక్క దీన్ని తెలియజేస్తూ వాటిని పరిష్కరించడానికి కృషి చేసే వ్యక్తి అని చెప్పేసి మనం చేస్తామని. మరి చాలామంది వ్యక్తులందరూ కూడా మాట్లాడి ఉంటారు. సో పెద్దలందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, బలహీన వర్గాలందరూ కూడా. కానీ ఎందుకు ఈ వర్గాలు పారిశ్రామిక రంగంలో కానివ్వండి, వ్యాపార రంగంలో కానివ్వండి ఉన్నత స్థానాలకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనే విషయం మీద శంకరరావు గారు లాంటి వ్యక్తులు తప్పకుండా ఆలోచన ప్రారంభించాలని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా బలహీన బడుగు వర్గాల వారు ఏ సమస్యల మీద బాధపడుతున్నారో వారి సమస్యల పట్ల నిరంతరం కూడా పోరాటాలు చేస్తూ నేను చేసేటువంటి పోరాటాలకి గుర్తింపుగా మరి వాస్తవంగా వాకర్స్ అసోసియేషన్ వారి సభ్యులందరూ కూడా మీరు అనేక దఫాలుగా అందరికీ సన్మానాల సత్కారాలు చేస్తున్నారు, మీకు ఎవరు చేయట్లేదు ఎందుకు ఏంటని నన్ను ప్రశ్నించిన. నేను ఒకటే చెప్పాను, సన్మానాలకి సత్కారాలకి నేను దూరంగా ఉంటాను, ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తాను, ప్రజలే నా ఊపిరి, ప్రజల కోసం నా జీవితాన్ని త్యాగం చేయటం కూడా నేను సిద్ధంగా ఉంటాననే విషయాన్ని కూడా నేను మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే గౌరవ మంత్రులు మరి వివిధ ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల మరి ఈరోజు వాళ్ళు ఇంతకాలాన్ని వెచ్చించి నా కోసం వాళ్ళు ఇన్ని గంటలు కూడా కూర్చొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు వారికి అంతా కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పోసుకొచ్చినట్టుగా వివరించి అధికారులను మందలించి వారి సమస్యల పట్ల పూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు చేయాలి. ఎందుకంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుని స్ఫూర్తితో ముందుకెళ్ళేటువంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఆయనకి గర్వం లేదు. చాలా చిన్నపిల్లవాళ్ళగా నరేంద్ర మోడీ గారు ఎట్లయితే ప్రజలు కలిసిపోతాడో అదేవిధంగా చంద్రశేఖర్ గారు కూడా ప్రజల్లో కలిసిపోయి ప్రజల సమస్యల పట్ల ఆయన మాట్లాడేటువంటి వ్యక్తి కనుక అలాంటి వ్యక్తి కూడా మనందరం తెనాలి తరఫున గౌరవించుకోవాలి. మీరందరూ చప్పట్లతో వారికి కూడా స్వాగతం పలకాలని తెలియజేస్తూ మరి ఇప్పటికే చాలా కాలం క్రితమైంది. వాకర్స్ క్లబ్ తెనాలి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్లబ్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజల్ల ఉమామహేశ్వర్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత అహ్మదాబాద్ విమానాశ్రయ దుర్ఘటన మృతులకు నివాళులర్పించారు.
వాకర్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు పి రాజారావు 5వ వర్ధంతి సందర్భంగా వాకర్స్ క్లబ్కు ఆయన అందించిన సేవలను వాకర్స్ క్లబ్ సమావేశంలో గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులచే పేద విద్యార్థికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవితానికి నడక ఎంతో అవసరమని తెలిపారు. వృద్ధాప్యంలో నైపుణ్యం కలిగిన జీవితాన్ని గడపడానికి ఫిజియోథెరపీ ఎంతో ముఖ్యమని, వ్యాయామం, మసాజ్, ఉష్ణ చికిత్స, విద్యుత్ తరంగ చికిత్స వంటి ప్రక్రియల ద్వారా శస్త్రచికిత్స లేకుండా చికిత్స చేయడం మెరుగైన జీవనాన్ని కొనసాగించడానికి దోహదపడుతుందని డాక్టర్ జి విజయసాగర్ మరియు డాక్టర్ పి దీప్తి గారు వివరించారు. ఈ కార్యక్రమంలో వృద్ధాప్యంలో కలిగే కదలికల సమస్యలు అవగాహన కల్పించి సభ్యుల సందేహాలు నివృత్తి చేశారు. మరలా కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్కులు ధరించాలని, దాని ఆవశ్యకతను వివరించి పాల్గొన్న వారందరికీ మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జి మురహరిరావు, జి భుజంగరావు, సత్యనారాయణ, రాజు, దేవభక్తులు, ఉమామహేశ్వరరావు, తుమ్మల సత్యనారాయణ, విజయ, అనురాధ, జ్యోతి, శ్రీలత, వి ఝాన్సీ, లక్ష్మి, జిఎల్ ప్రసన్న కుమారి మరియు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత ఏంటంటే 2005 జూన్లో వాకర్స్ క్లబ్ తెనాలి 2 ప్రారంభించడం జరిగింది. కోగంటి శివయ్య హై స్కూల్లో మీటింగ్ పెట్టాం. 2025 మేలో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 2025 జూన్ 1 నేను హెడ్ మాస్టర్కి వచ్చినాక తొలి మీటింగ్గా వాకర్స్ క్లబ్ సమావేశం ఏర్పాటు చేశాం. అంటే నేటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఒక విధంగా అయితే మనం 20వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవాలి. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య కార్యక్రమం ఏంటంటే రాజారావు చనిపోయి 5 సంవత్సరాలు ఉంది. వారికి ఆ వర్ధంతి సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పించి తర్వాత మన రామగారి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దానికన్నా ముందు అందరూ 1 నిమిషం ముందుని మన అహ్మదాబాద్ దుర్ఘటనలో మరణించిన వారికి ఒక క్షణం నివాళులు అర్పించి మన కార్యక్రమాల్ని ప్రారంభించుకుందాం. ఎన్నో సమస్యలతో అందరం బాధపడుతున్నాం. బీపీ, షుగర్లు అంటే దానికి మందులు ఉన్నాయి. అదేవిధంగా హార్ట్ అటాక్ అంటే హాస్పిటల్లో పరిగెత్తున్నాం. ఈ కండరాల నొప్పులకి ఏ ట్యాబ్లెట్ వేసినా దానివల్ల ఇంకొక సైడ్ ఎఫెక్ట్ తప్పితే అది తగ్గకపోగా ఎటువంటి ఉపయోగం ఉండలేదు. అందుకని డాక్టర్ విజయసాగర్ గారిని ఒక సందర్భంలో నేను వారి సలహా తీసుకోవడం కూడా జరిగింది. నాకు మజిల్ క్రాంప్స్ వచ్చినప్పుడు అన్నిటికీ ముఖ్యం ముందు ఎంతో కొంత ఎక్సర్సైజ్ ఉండాలనేది, ఆ ఎక్సర్సైజ్ కొన్ని ఏ విధంగా చేయాలనేది వారు నేను ప్రాక్టికల్గా చూపిస్తానని నేను చెప్పడం జరిగింది. అందుకని వారి మిస్సెస్ దీప్తి గారిని ఇద్దరిని ఆహ్వానించున్నాం. ఏంటంటే ఈ అందరూ పెద్దవాళ్ళే వయసులో. ఇది గత 20 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది ఈ క్లబ్. 20 సంవత్సరాల నుంచి ఎంతో క్రమశిక్షణతో డిసిప్లైన్ తోటి రన్ చేస్తూ ఇందాక చెప్పారు మాస్టర్ గారు, ఏది ఎకనామికల్ స్ట్రక్చర్స్ అవి కూడా చెప్పారు. అంత డిసిప్లైన్ ఇది అవుతాం. అయితే ఇక్కడ చిన్న మిగతా వాటి డిసిప్లైన్గా ఉన్నారు కానీ కొన్ని విషయాల్లో హెల్త్ పరంగా కొన్నిసార్లు మనం వెనకడుగు వేస్తున్నాం. చేయాల్సింది చేద్దాం అనుకునేవి కూడా చేయలేకపోతాం. అవి ఏంటంటే డైలీ చేసే చిన్న వ్యాయామాలతో చాలా వరకు ఉన్న వృద్ధాప్యంలో వచ్చే చిన్న బలహీనతల్ని దూరం చేసుకోవచ్చు. వాటి గురించి చిన్న అవగాహన కోసమని నేను కొద్దిసేపు మీతోటి ఇచ్చేస్తానండి. ముఖ్యంగా ఏంటంటే వయసు పెరిగే కొద్ది కండరాల బలహీనత కావచ్చు, లేకపోతే ఎముకల అరుగుదల కావచ్చు, లేకపోతే శ్వాసకు సంబంధించినవి కానీ ఇట్లా ఇతర అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం చిన్న ఎక్సర్సైజ్ తోటి వ్యాయామాలతో ఎలా వాటిని దూరం చేసుకోవచ్చు అనే దానికి చిన్న అవగాహన ఇచ్చేస్తాను. సపోజ్ మనం ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే చాలా కామన్ అయిపోయింది. 40 వస్తే ఆర్థరైటిస్. ఎందుకు ఆర్థరైటిస్ వస్తుంది? ఇదివరకు రాలేదు. అది వాకింగ్ చేస్తున్నారు. మన క్లబ్ పేరు వాకర్స్ క్లబ్. ఆ వాకింగ్ అది మెయిన్ మంచి ఉద్దేశంతో ఇది స్టార్ట్ అయింది. ఆ వాకింగ్ చేయటం వల్ల ఏంటంటే మొబిలిటీ పెరిగింది. ఫిజియోథెరపీ అంటే ఏం లేదండి, మొబిలిటీ మూమెంట్ని, కదలికల్ని ఎప్పుడు నిరంతరం కదలికలు ఉంచుకుంటూ శరీరానికి కావాల్సిన దేహ ఆరోగ్యాన్ని పెంచుకుంటూ పోవడమే ఫిజియోథెరపీ. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెనాలి వచ్చిన నేపథ్యంలో కాకతీయ కోఆపరేటివ్ బ్యాంకును సందర్శించారు. బ్యాంకు చైర్మన్ కాంతారావు విజ్ఞప్తి మేరకు మంత్రి సత్యకుమార్ సొసైటీ కార్యాలయాన్ని సందర్శించారు. తెనాలిలో ఒక కార్యక్రమానికి హాజరైన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, డిఎల్ కాంతారావు, దవులూరి చక్రధర్ చౌదరి, కటారి వాసుదేవ నాయుడుల విజ్ఞప్తి మేరకు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు మాట్లాడారు. సొసైటీ ఇప్పటికే 11 బ్రాంచీలు కలిగి ఉందని, దీన్ని విస్తరించేందుకు ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలకు పర్మిషన్ సహకార శాఖ మంత్రి ద్వారా అనుమతిని ఇప్పించవలసిందిగా వారు కోరారు. దీనిపై మంత్రి సత్యకుమార్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు బ్యాంకు చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.
తెనాలిలోని గంగానమ్మపేటలో గల కిమ్స్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన యాక్టివ్ లైఫ్ ఫిజియో కేర్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అధునాతన సాంకేతిక పరికరాలు, ఇన్పేషెంట్ రీహాబిలిటేషన్ సదుపాయం ఉండడం పేషెంట్లకు ఎంతగానో ఉపయోగమని మంత్రి తెలిపారు. స్థానిక గంగానమ్మపేటలో కిమ్స్ హాస్పిటల్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన యాక్టివ్ లైఫ్ ఫిజియో కేర్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ప్రారంభించారు. హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక పరికరాలు, వాటి పనితీరును వైద్యులు మంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఫిజియోథెరపీ సెంటర్ భవిష్యత్తులో ఎంతో అవసరంగా పరిగణిస్తుందని తెలిపారు. దానికి అనుగుణంగానే అధునాతన సాంకేతిక పరికరాలతో ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ ఇచ్చే విధంగా యాక్టివ్ లైఫ్ ఫిజియో కేర్ని ఏర్పాటు చేసిన వైద్యులను ఆయన అభినందించారు. సాధారణంగా శస్త్రచికిత్స అనంతరం ఇంటికి వెళ్లి తదుపరి మరలా ఫిజియోథెరపీ చేయించుకోవడం ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో యాక్టివ్ లైఫ్ ఫిజియో కేర్ సెంటర్లో ఇన్ పేషెంట్గా చేరి పూర్తిగా నయమైన తర్వాత వెళ్లే అవకాశాన్ని దీని ద్వారా కల్పించడం ముదావాహమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఫిజియో కేర్ సెంటర్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ను జనసేన పార్టీ నాయకులు డాక్టర్ బండారు రవికాంత్, వైద్యులు సందీప్ చిత్రాలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెనాల్లో ప్రత్యేకంగా ఫిజియోథెరపీ కోసం ఒక క్లినిక్ ఏర్పాటు చేయడం అనేది మనందరం కూడా హర్షించదగిన విషయం. ఎందుకంటే హాస్పిటల్ సర్వీసెస్ ఒక ఎత్తు అయితే ఫిజియోథెరపీ విషయంలో పాపం చాలామంది పేషెంట్లు ఎక్కడికి వెళ్ళాలనేది సమాచారం లేకపోతే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం అనేది మనం ఒక ఆనవాయితీగా చూస్తూ ఉన్నాం. దాదాపు ఒక పెద్ద హాస్పిటల్ సెంటర్గా మనకి తెనాలి ఎప్పటి నుంచో ప్రసిద్ధిగాంచిన మన ఊరు. ఇక్కడ మనకి ఇన్పేషెంట్ ఫెసిలిటీతో సహా మనకి ఫిజియోథెరపీ క్లినిక్ ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా డాక్టర్ రవికాంత్ గారిని, డాక్టర్ చిత్ర గారిని, డాక్టర్ సందీప్ గారిని అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో మెడికల్ టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయినా కూడా ఖచ్చితంగా ఉన్న పరికరాలను ఉపయోగించుకోవడం కూడా చాలా అవసరం. తద్వారా పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్ జరుగుతుంది. సో హాస్పిటల్స్లో ఎక్కువ రోజులు ఈ రోజులో సర్జరీ చేసిన తర్వాత ఉంచుకోవడం లేదు, ఇంటికి పంపిస్తున్నారు. దానికి అనుగుణంగా మళ్ళీ ఫిజియోథెరపీ మూమెంట్ తీసుకురావడానికి కోసం, పేషెంట్లో ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి కోసం తప్పకుండా ఫిజియోథెరపీ ఎంతో అవసరం. సో ఈ క్లినిక్ ద్వారా మనస్ఫూర్తిగా నేను వాళ్ళని అభినందిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెనాలి ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకొని ఇక్కడ అనేక ఇంజరీస్ కూడా మనకి ఎక్కువ అవుతున్నాయి. స్పోర్ట్స్ ఇంజరీస్ కానివ్వండి, పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ కానివ్వండి, నర్వస్ డిజార్డర్స్ కానివ్వండి. రవికాంత్కి, సందీప్కి, చిత్ర గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా అభినందనలు. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా వాళ్ళు సేవలు అందించడానికి, పేషెంట్స్ కూడా దీని గురించి సమాచారం తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని, దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్గా వీళ్ళు సర్వీసెస్ ఇచ్చేటట్టు వాళ్ళు కూడా తెనాలి ప్రజలకి గర్వకారణంగా ఉండేటట్టు నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాల్లోని NSSM హై స్కూల్ మే 1 నుండి జూన్ 15వ తేదీ వరకు జరిగిన IPL 2025 క్రికెట్ పోటీలో విజేతలకు బహుమతుల్ని అందించారు. కనపర్తి జవహర్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఐతనగర్లోని NSSM హై స్కూల్లో మే 1 నుండి జరిగిన IPL 2025 క్రికెట్ పోటీలో గెలుపొందిన వారికి మెమెంటోతో పాటు నగదు బహుమతులు కూడా అందించారు. కనపర్తి జవహర్ కుమార్ ఆధ్వర్యంలో మొదటి ప్రైజ్ని కనపర్తి భాస్కర్రావు 30,000 రూపాయలని మెమెంటోను విజయ CC క్రికెట్ టీంకి అందించారు. అదేవిధంగా రెండవ బహుమతి 15,000 రూపాయలని మెమెంటోని బట్టు యేసురత్నం జగన్ 20కి అందించారు. మూడో బహుమతిగా 10,000 రూపాయలను శోభన్ అనిల్ CC టీంకు అందించారు. ఈ కార్యక్రమంలో గాలి రవికుమార్, శోభన్, రవి, కిరణ్, క్రీడాకారులు, ప్రభుత్వాలు పాల్గొన్నారు. గత 6 సంవత్సరాల నుంచి ఈ TPLని దిగ్విజయంగా నిర్వహిస్తున్న కమిటీ వారికి, ముఖ్యంగా జవహర్ బాబుకి, మిగిలిన దీని వెనక ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఫస్ట్గా ఈ గత 6 సంవత్సరాల నుంచి ఇది మా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రైజులుగా చేసి చాలా దిగ్విజయంగా నడుపుతున్నారు దీన్ని. ఇది యువతకు ఎంతో క్రీడా స్ఫూర్తినిస్తుంది. ఈ మ్యాచ్ల వల్ల ప్రతి సంవత్సరం ఇంకా గొప్పగా ఇలాగే జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. TPL 2025 అండి, సీజన్ 6. ప్రతి సంవత్సరం వేసవి స్థలంలో క్రీడాకారుల కోసం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన NSSM హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. దానికి మన ముఖ్య అతిథులుగా గాలి రవికుమార్ గారిని, శోభన్ బాబు గారిని, రవికిరణ్ గారిని, బుజ్జి గారిని పిలవడం జరిగిందండి. ఇవాళ గ్రాండ్ ఫైనల్ జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 30,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 15,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 10,000 రూపాయలు, ఫోర్త్ ప్రైజ్ 5,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఈరోజు మన ఫైనల్ రోజు మనం ఇవన్నీ బహుకరించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి కమిటీ వారికి కానీ, స్పాన్సర్స్ కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా సాగునీరు అందించే కాలువల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా వ్యర్థాల పూడికలను తొలగించే కార్యక్రమం 4-5 రోజుల్లో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి మండలం అందలకుదురు, కోపల్లె, గుడివాడలో జరుగుతున్న పనుల్ని ఆయన పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు సాగునీరు అందించే దానిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా కాల్వల్ని పరిశుభ్రం చేసేందుకు 1,43 లక్షల రూపాయలతో కాల్వల మరమ్మతుల పనులు చేపడుతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి మండలంలోని అందలకుదురు, కోపల్లె, గుడివాడలో జరుగుతున్న పనుల్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 47 కిలోమీటర్ల మేర కాల్వలు పరిశుభ్రం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 4-5 రోజుల్లో ఈ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. కాగా అందలకుదురు గ్రామంలోని జేఎంజే కాలేజీ సమీపంలో గల పంట కాల్వలో ప్లాస్టిక్ బాటిల్స్ వ్యర్థాలతో ఉందని, పట్టణంలో ఉన్న ప్లాస్టిక్ సీసాలు ఈ కాల్వలోకి రావడంతో సాగునీరు సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్ సీసాలను వ్యర్థాలని పంట కాలువలో వేయవద్దని ఆయన సూచించారు. మంత్రి వెంట అంగలకుదురు గ్రామ సర్పంచ్ అధికారులు, అలాగే ఉప సర్పంచ్ కనగల నాగభూషణం, గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో కాలువల మరమ్మతులు ఒక ప్రణాళికబద్ధంగా దాదాపు 1,43 లక్షల రూపాయలతోటి 47 కిలోమీటర్ల కాలువలు ఖచ్చితంగా మనకి రైతులకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా వర్షాలు పడినప్పుడు కాలువల్లో మనం సాగునీరు కోసం, రైతుల కోసం ఉపయోగపడే విధంగా ప్రభుత్వం అందించినప్పుడు మన కృష్ణా వెస్టర్న్ డెల్టా నుంచి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా సక్రమంగా దిగువ ప్రాంతాలకి కూడా రైతులు సంతోషించే విధంగా జరగాలన్న ఒక ప్రక్రియలో భాగంగా ఈరోజు నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇందాక అంగల్కుదురులో చూసాం, ఇప్పుడు కోపల్లి, గుడివాడలో కూడా మనం పర్యవేక్షించి చూసాం. ఖచ్చితంగా ఒక 4-5 రోజుల్లో ఈ వర్క్లన్నీ కూడా ఇంకా వేగవంతంగా ముందుకెళ్ళి వర్షాలు వచ్చే లోపు మన నియోజకవర్గంలో మన ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడే విధంగా స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మన డిస్ట్రిబ్యూటరీ ఛానల్ కమిటీ మెంబర్లు 3 రోజుల నుంచి తీస్తున్నా కూడా ఆ కాలంలో ఇంకా భయంకరంగా వ్యర్థాలు, అదేవిధంగా ప్లాస్టిక్ బాటిళ్ళు, అనేక పదార్థాలు అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం దూరదృష్టితో ఆలోచించుకొని అంతిమంగా మన ప్రాంతానికి మనం పారిశుద్ధ్యం విషయంలో మన ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, దయచేసి మీరు సహకరించండి. పంచాయతీ సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది ఎవరైతే కష్టపడి పాపం అహర్నిశలు కృషి చేస్తున్నారో వాళ్ళకి మీరు ఒక భరోసా ఇచ్చే విధంగా, అండగా ఉండే విధంగా తడి చెత్త, పొడి చెత్త సేకరణ పర్ఫెక్ట్గా జరిగేటట్టు మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సబ్ బ్రాంచ్ అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. అమృతలూరు మండల పరిధిలోని వ్యాపారంలో గత నెలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గృహాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు తెనాలి రెడ్ క్రాస్ సంస్థ ఆర్థిక సహకారంతో వంట సామగ్రి కిట్ను అందించారు. అమృతలూరు మండలంలోని ప్యాపారు గ్రామంలో గత నెలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన సొంగ సునీత, గోపాలం, శివకుమారి కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ తెనాలి వారి ఆర్థిక సహకారంతో ఆదివారం వంట సామగ్రి కిట్ను అందించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన బాధితులకు నిత్యావసర వస్తువులు, వంట పాత్రలు, నూతన వస్త్రాలు అందజేశామని, దీనిని చూసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా ముందుకు వచ్చి బాధితులకు సహాయ సహకారాలు అందించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి నాలం శ్రీమన్నారాయణ, సంస్థ ప్రతినిధి సూర్య సాంబ, శివరావు, వేములపల్లి శ్రీధర్, చందోలు సురేష్, అలపర్తి శ్రీను, బుడ్డ శ్రీనివాసరావు, మోటు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో మన పేపర్లో అగ్ని బాధితులకి వంట సామాన్లు, పళ్ళాలు, మరి ఇంకా కిచెన్ కిట్ అని చెప్పి సుమారు 5,500 బయట కొనుక్కుంటే 6,000 ఒక్కోళ్ళు మరి ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనకు ముఖ్య అతిథిగా మరి రెడ్ క్రాస్ బ్రదర్ గారు అయిన శ్రీమన్నారాయణ గారు, అట్లాగే రెడ్ క్రాస్ ప్రతినిధులు సాంబశివరావు గారు తెనాలి నుంచి వచ్చారు. మరి రెడ్ క్రాస్ ఎప్పుడైనా సరే మేము గత 2 రోజుల నాడు అమృతలూరులో మీ అందరూ కూడా వంట పాత్రలు, మీ సరుకులు, బట్టలు ఇవ్వడం జరిగింది. మరి వారిని చూసి మేము కూడా ఎక్కడైనా ఇలాంటి ఉంటే ఇస్తాం. శ్రీమన్నారాయణ గారు, సాంబశివరావు గారు తెనాలి నుంచి ప్రత్యేకంగా వచ్చారు. మరి అట్లాగే మన చుట్టుపక్కల వారు కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తగిన సహాయం చేసి మనం ఆదుకుంటే మరి స్పందించి మరి మా శ్రీమన్నారాయణ గారు, సాంబశివరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం, వారు గౌరవించడం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రెడ్ క్రాస్ ద్వారా మెడికల్ క్యాంపులు అవి పెట్టాం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మరి పేపర్
మైనేని రత్నప్రసాద్ గారి ద్వారా ఇలా అగ్ని ప్రమాదం జరిగిన బాధ్యత కిచెన్ కిట్ ఇస్తున్నాం. ఈ గ్రామంలో కూడా రత్నప్రసాద్ గారి ద్వారా హెల్త్ క్యాంప్ లైవ్ పెడతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీల బంధు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసిన శంకర్రావు అంటూ కొనియాడిన కేంద్ర రాష్ట్ర మంత్రులు బీసీల అభ్యున్నతి కోసమే ఆయన పోరాటమన్న నాయకులు ఘనంగా నిర్వహించిన శంకర్రావు ఆత్మీయ అభినందన సత్కారం. సాగునీటి పారుదలకు అంతరాయం లేకుండా కాల్వలకు మరమ్మతులు చేపట్టిన అధికారులు పనుల్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల. 47 కిలోమీటర్ల మేర కాల్వలు శుభ్రం చేసేందుకు చర్యలు, 4-5 రోజుల్లో మరమ్మతు పనులు పూర్తి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.